అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ వంటల వేదికకు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పన్నీర్ సేమియా వడలు. ఎటువంటి హడావిడి లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా ఈ స్నాక్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. అలాగే టేస్టీ కూడా. ఇప్పుడు పన్నీర్ సేమియా వడలకు కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. సేమియా 1 కప్పు, అరగంట ముందుగా నానబెట్టుకున్న మామూలు సగ్గుబియ్యం అరకప్పు, పన్నీర్ తురుము అరకప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3, అల్లం 1 అంగుళం ముక్క, కొత్తిమీర తురుము 2 చెంచాలు, కార్న్ఫ్లోర్ అరకప్పు, ఉప్పు సరిపడినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్లు మరుగుతుండగా 1 చెంచా ఆయిల్ వేసుకోవాలి. సేమియాను ఈ విధంగా పలుకుగా మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ వేసి సేమియాను ఉడికించుకోవడం వల్ల సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా పలుకుగా ఉండి నీట్గా వస్తాయి. సేమియాను మెత్తగా ఉడికించుకుంటే వడలలో క్రిస్పీనెస్ తగ్గిపోతుంది. ఈ విధంగా పలుకుగా ఉడికించుకున్న సేమియాను నీళ్ల నుండి వేరు చేసుకుని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు సేమియా చల్లారిన తరువాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం, పన్నీర్ తురుము, కార్న్ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, సరిపడినంత ఉప్పు కలుపుకుని ఈ విధంగా ముద్దగా తయారు చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ముద్దను కలుపుకోవడానికి నీళ్లు అవసరం ఉండదు. మరలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకుని వడలుగా ఒత్తుకుని ఆయిల్లో బాగా వేపుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ వడలు వేడివేడిగా సాస్తో కానీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.